లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ హైకోర్టుకు కవిత వెళ్తున్నారు. ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ కోర్టులో విచారణ జరుగుతుంది. ఇప్పటికే కవిత బెయిల్ను తిరస్కరించింది ప్రత్యేక న్యాయస్థానం. మరి ఈరోజు ఏం జరగనుందో చూడాల్సింది. ఆయన అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ చెప్పండి. బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ ఆ తర్వాత సిబిఐ అధికారులు తనను అరెస్ట్ చేశారు. దాంట్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె నిన్న తన లీగల్ టీం ద్వారా కోర్టులో బెయిల్ అప్లికేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు కోర్టు అప్లికేషన్ స్వీకరిస్తే దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలని అటు సిబిఐకి ఆ తర్వాత గడిపించే అవకాశం కూడా ఉంది. గతంలో 3 సార్లు ఈ రోజు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవిత అక్కడ ఆమె ప్రధాన నిందితురాలు కాబట్టి ఆమెకి వేలకులు 12 కేసులు కూడా ఇద్దరు కూడా వాదనలు వినిపించిన తర్వాత నౌజవన్ని కోర్టులు ఢిల్లీ అధికారులు చేసిన వాదనలకు తెలుసుకుని పెడితే మార్చి 13వ తేదీన కవితను వాదించి 16వ తేదీన సిబిఐ అధికారులు ఈ క్రమంలో అప్పటి నుంచి థ్యాంక్ యూ కృష్ణ.